హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పార్ట్ 5కి వచ్చాం. ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ఇస్తున్నాను. అలాగే పార్ట్ 4కి 1000 లైక్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా తప్పకుండా 1000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకే. సో అలాగే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 150+ గంటల క్లాసెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే, ఓకేనా. వీటితో పాటు ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా మనం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇది కేవలం గ్రూప్ డీకే కాదు, అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఓకే, 201 క్వశ్చన్ చూద్దాం. Which Indian filmmaker was honored the French Civilian Award Officer Dance L'Ordre des Arts et des Letters? చూసుకోండి, అంత క్లియర్గా మనం ఏం గుర్తుపెట్టుకోకలేదు. సో ఈ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఎవరికంటే పాయల్ కపాడియా గారికి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో చూసుకుంటే ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనమాట. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. సో పాయల్ కపాడియా గారికి ఒక ముంబై బేస్డ్ ఫిలిం మేకర్ అనమాట, ఓకేనా, ఒక దర్శకురాలు. ఆవిడ యాక్చువల్లీ మనకి ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే ఈ చిత్రానికి 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుందనమాట. అలాగే గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కూడా పొందింది ఈ మూవీయే, ఓకేనా. సో అందువల్ల ఆవిడికి ఈ సత్కారం అనేది చేయడం జరిగిందనమాట, ఓకే. సో దేనికి? ఆవిడ కంట్రిబ్యూషన్ టు వరల్డ్ సినిమాకి ఆవిడ చేసిన కృషికి గాను. సో నెక్స్ట్ 202 క్వశ్చన్ మనం చూసుకుంటే బ్యాంకింగ్ లాస్ బిల్ 2024 వచ్చేసి పార్లమెంట్లో మార్చ్ 2025లో ఆమోదించడం జరిగిందనమాట. అయితే ఏంటి, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు అందులో అని అడుగుతున్నారు. మెయిన్గా చూసుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి, ఇదే మనకు ఆప్షన్లో కూడా కనిపిస్తుంది. మన బ్యాంకు ఖాతాలకి 4 నామినీల్ని వరకు అనుమతించారనమాట. అప్ టు 4 నామినీస్ మనం పెట్టుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్కి అనేది ఒకటి. అలాగే ఇంకా మనం చూసుకుంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 8 సంవత్సరాలు ఉండేదన్నమాట వాళ్ళ ఏజ్ లిమిట్. అదే 8 సంవత్సరాలు ఉండేది, దాన్ని 10 సంవత్సరాలు చేశారనమాట. అంటే డైరెక్టర్గా వాళ్ళు 10 సంవత్సరాలు కొనసాగచ్చని. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే మెయిన్గా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే మీరు పెట్టుబడిదారుల కింద మిమ్మల్ని చూడాలంటే ఇంతకుముందు 5 లక్షలే పెట్టుంటే మీరు పెట్టుబడిదారుల కింద చూసేవారు అనమాట. కానీ అంటే దానికి వాటా ఉన్నట్టు చూసేవారు. కానీ ఇప్పుడు అది 2 కోట్లు చేశారన్నమాట. సో ఎవరికైతే 2 కోట్లు వరకు మీరు పెడతారో వాళ్ళని వాటా ఉన్నదారుల కింద వాళ్ళని పరిగణిస్తాము అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024. 203 క్వశ్చన్, ఒక స్టేట్లోని, ఒక రాష్ట్రంలోని ఒక 15 ప్రదేశాల పేర్లు అనేవి మార్చారనమాట. అది ఏ రాష్ట్రంలోని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఔరంగజేబ్పూర్ని శివాజీ నగర్ కింద, అలాగే నవాబీ రోడ్ని అటల్ మార్గ్ కింద, ఇలా మనకి ఒక 15 ప్లేసెస్ని మార్చారు. అది ఏ రాష్ట్రంలో అంటున్నారు? అది ఉత్తరాఖండ్లో మార్చడం జరిగిందనమాట, ఓకేనా. సో ఒక 15 ప్లేసెస్ అయితే మార్చారు. ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంటే జస్ట్ మీరు ఒకసారి చదువుకోవచ్చు. బట్ కొన్ని మనం చూసుకుంటే ఔరంగజేబ్పూర్ని శివాజీ నగర్ కింద, గజివాలిని ఆర్యనగర్ కింద, నవాబీ రోడ్ని అటల్ మార్గ్ కింద, అబ్దుల్లా నగర్ని దక్షిణ నగర్ కింద, ఇలా అయితే కొన్ని మార్చడం అనేది జరిగిందనమాట. ఇది ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? పుష్కర్ సింగ్ ధామీ, ఓకేనా. సో అక్కడ పబ్లిక్ సెంటిమెంట్ అలాగే హిస్టారికల్ రిలవెన్స్ వీటిని దృష్టిని పెట్టుకొని వీళ్ళు మార్చామని వీళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చెప్పింది. సో నెక్స్ట్ 204 క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ 3 ఆర్గనైజేషన్స్కి ఆరోగ్య సేవలు, విద్య మరియు పరిపాలన వంటి ప్రాథమిక రంగాల్లో విశేష సేవలు అందించిన సంస్థలకి యశ్రాజ్ భారతి సమాన్ అవార్డులు వరించాయి. ఆ 3 సంస్థలు ఏవి అంటున్నారు? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్. ఆ 3 ఏంటి అని అడుగుతున్నారు. ఆ 3 ఏంటంటే జనస్వాస్థ్య సహయోగ్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అలాగే సర్వీసెస్ ప్లస్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ 3టికి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఆ అవార్డు పేరేంటి చాలా క్లియర్గా చూసుకోండి, యశ్రాజ్ భారతి సమ్మాన్ 2025. ఎవరిచ్చారు? మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చారు, సిపి రాధాకృష్ణన్ అందజేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో జన్ స్వాస్థ్య సహయోగ్ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్.
మనకి ఏంటి హెల్త్ కేర్ గురించి ట్రైబల్ అండ్ రిమోట్ రీజియన్స్లోని. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు త్రూ ఎడ్యుకేషన్. అలాగే సర్వీసెస్ ప్లస్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి చూసుకుంటే ఇంప్రూవింగ్ గుడ్ గవర్నెన్స్ త్రూ ట్రాన్స్పరెంట్ అండ్ సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్ అన్నమాట. అంటే పౌర కేంద్రిత డిజిటల్ సేవలు ద్వారా సుశాసనాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించినందుకు వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురికి కూడా ఈ యశ్ రాజ్ భారతి సమ్మాన్ 2025 రావడం జరిగింది. సో నెక్స్ట్ 205 క్వశ్చన్ మనం చూసుకొని చూడండి. VVP2 అంటున్నాం, అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. దీని యొక్క లక్ష్యం ఏంటి, ప్రధాన లక్ష్యం ఏంటి అంటున్నారు. ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మనకి సరిహద్దులకు చెందిన గ్రామాలని సమగ్ర అభివృద్ధి చేయడం అన్నమాట. బార్డర్ విలేజెస్ని డెవలప్ చేయడం. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది 2 అని ఉంది, అవునా. VVP2 అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. బట్ ఆల్రెడీ 1 కూడా అయిందనమాట. ఆ 1 వచ్చేసి మెయిన్గా నార్త్లో ఉన్న ఆ బార్డర్లో ఉన్న విలేజెస్కి ఇచ్చారు. ఇప్పుడు 2 వచ్చేసి 6,839 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఒక 16 స్టేట్స్ యూటీస్ కవర్ అవుతున్నాయి. అందులో మనం చూసుకుంటే మెయిన్గా క్లియర్గా చెప్పుకునేంటి, బార్డర్లో ఏవైతే ఉన్నాయో ల్యాండ్ బార్డర్స్ అంటే వేరే దేశాలతో బార్డర్స్లో ఉన్న విలేజెస్ని బాగా డెవలప్ చేయడం అనమాట. అంటే ఏం డెవలప్ చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిది పట్టుకొస్తారు, లైవ్లీహుడ్ బాగుండేలా చూస్తారు, ఎడ్యుకేషన్ పట్టుకొస్తారు, టూరిజంని ప్రమోట్ చేస్తారు, కనెక్టివిటీ అంటే రోడ్డు, టెలికాం, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకు తీసుకొస్తారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది వికసిత్ భారత్ 2047 @2047 విజన్కి ఇది సరిపోతుంది అనమాట, అలైన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 206 క్వశ్చన్ మనం చూసుకుంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా సంక్షేమ పథకాలతో అనుసంధించటం మరియు ప్రభుత్వ ప్రణాళికలపై వారి స్వరాలను పెంపొందించడానికి ఏ ప్రచారాన్ని ప్రారంభించారు. సో బీహార్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారనమాట. ఏంటి, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ తెలియాలని, అలాగే పాలసీ డిస్కషన్స్లోని రూరల్ ఉమెన్ వాళ్ళు నోరు విప్పి చెప్పగలగాలని. ఆ స్కీమ్ పేరు ఏంటి అని మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. ఏంటి ఆ స్కీమ్ పేరు? మహిళా సంవాద్. మహిళా సంవాద్ స్కీమ్లోని ఏం చేస్తారు క్లియర్ చూసుకోండి. బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరు? నితీష్ కుమార్. ఓకేనా. ఇది ఏంటి, మెయిన్గా గ్రామీణ మహిళలను సాధికారపరచడం, ఎంపవర్ చేయడం, వాళ్ళని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, అలాగే వాళ్ళ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ అఫీషియల్స్తోని 2-వే కమ్యూనికేషన్, అంటే గవర్నమెంట్ మాట్లాడాలి, అలాగే వాళ్ళు కూడా మాట్లాడాలి, తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళకి అన్నీ తెలియాలి, స్కీమ్స్ గురించి మొత్తం తెలియాలి, వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళు అడగాలి. సో దానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఆ పాలసీ డిస్కషన్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ 207 క్వశ్చన్ మనం చూసుకుంటే, త్రిపుర చీఫ్ మినిస్టర్ మానిక్ సాహా స్వామి వివేకానంద మైదాన్ అగర్తలాలోని గరియా పూజ వచ్చేసి మనకి ఇనాగ్రేట్ చేశారు ఈ ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి? అందులోని గరియా పూజని సెలబ్రేట్ చేస్తారు. సో ఆ ఫెస్టివల్ పేరు ఏంటి అంటే గరియా అండ్ బోర్షో బోరన్ ఉత్సవ్. గరియా అండ్ బోర్షో బోరన్ ఉత్సవ్. ఓకేనా. త్రిపుర సీఎం ఎవరు? మానిక్ సాహా. ఇది 2 రోజులు అగర్తలాలో జరిగింది. అనమాట. ఏంటి ఇందులోని వచ్చేసి గరియా పూజ చేస్తారు. ఇది మెయిన్గా చూసుకుంటే త్రిపుర అండ్ రియాంగ్ కమ్యూనిటీస్కి మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఇందులో మనకి మ్యూజిక్, డ్యాన్స్, అలాగే కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మనకు ఉంటాయి. ఆర్టిస్టులు కూడా ఆ త్రిపుర యొక్క మనకి గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. అంటే హెరిటేజ్ ఆఫ్ త్రిపురాని హైలైట్ చేస్తుంది. సో నెక్స్ట్ 208 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ వచ్చేసి ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారండి. ఓకేనా. దేనిలో భాగంగా? జల్ సంరక్షణ్ అభియాన్ 2025లో భాగంగా. దేనికి? మనకి అంతరించి పోతున్న నీటి వనరులను సంరక్షించడంలో సహాయపడటానికి. సో ఆ యాప్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆ యాప్ పేరు ఏంటి అంటే భగీరథ్ యాప్. ఇక్కడే మీరు చూడొచ్చు క్లియర్గా భగీరథ్ యాప్ అని నేమ్ ఇచ్చారనమాట. సో ఇందులోని ఏంటి అంటే నోలాస్, దారాస్ అండ్ రెయిన్ ఫెడ్ రివర్స్, వీటన్నిటినీ కూడా ఏవైతే ఎండేంజర్డ్ ఉన్నాయో సిటిజన్స్ అంటే మనం రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ స్టేట్లో లాంచ్ చేశారు కాబట్టి ఆ స్టేట్ వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఏమైనా సరే ఇప్పుడు వాటర్ బాడీస్ ఏవైనా సరే తగ్గిపోతున్నాయి అంటే వాటిని రిపోర్ట్ చేయొచ్చు.
దీనికి ఈ క్యాంపెయిన్కి ఒక స్లోగన్ కూడా పెట్టారు, దారా మేరా, నోలా మేరా, గావ్ మేరా, ప్రయాస్ మేరా అని చెప్పి ఈ క్యాంపెయిన్కి స్లోగన్ పెట్టారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? భగీరథ్ మొబైల్ యాప్. అంటే ఎప్పుడైతే జనాల్ని కూడా తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయిస్తారో అప్పుడు కొంచెం బాధ్యత అనేది ఉంటుంది. ఒక గవర్నమెంట్ కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా? యాప్ని తీసుకొస్తే సరిపోదు కదా, ఆన్సర్ కూడా చెప్పాల్సి వస్తుంది. సో 209 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏప్రిల్ 2025లో భారతదేశం ఏ దేశంతో ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది? ఏ దేశంతో అంటే బంగ్లాదేశ్తో రద్దు చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో బంగ్లాదేశ్ నార్మల్గా ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే మనకి బంగ్లాదేశీ కార్గో అనేది ఉంటుంది కదా, అది మన ఇండియాకి వచ్చి ఆగి ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ టు థర్డ్ కంట్రీస్, వేరే కంట్రీస్కి వెళ్ళేదనమాట. నేపాల్, భూటాన్, మయన్మార్ ఇలాగా ట్రాన్సిట్ అయ్యి వెళ్ళేదనమాట. సో ఆ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని రివోక్ చేయడం జరిగింది ఇండియా. సో నెక్స్ట్ 210 క్వశ్చన్ మనం చూసుకుంటే, 11th బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ బ్రెజిల్స్ ప్రెసిడెన్సీలో ఎక్కడ జరిగింది అంటున్నారు? ఎక్కడ జరిగింది? బ్రెజిలియాలో జరిగింది అనమాట. బ్రెజిలియాలో జరిగింది. ఓకేనా? ఇదేంటి? 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం బ్రెజిల్లో జరిగింది. అది ఎవరి అధ్యక్షతన? బ్రెజిల్ అధ్యక్షతన. సో ఇందులోని మెయిన్గా స్లోగన్ కూడా ఒకటి ఇచ్చారు, స్ట్రెంథనింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఏంటి? ఇంకా సంపూర్ణమైన స్థిరమైన పరిపాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలపరచడం అంటున్నారు. మేజర్ 2 థీమ్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ గురించి, అలాగే క్లైమేట్ చేంజ్ గురించి కూడా. ఓకేనా? వీటి గురించి కూడా ఇక్కడ డిస్కషన్ అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ 211 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ వచ్చేసి ఫస్ట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది? భారతదేశంలోనే తొలి అనగానే చాలా ఇంపార్టెంట్, తొలి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థని ఏ బెంగళూరు బేస్డ్ స్టార్టప్, ఏ కంపెనీ లాంచ్ చేసింది? ఇక్కడే మీరు చూడొచ్చు, క్యూపై ఏఐ అని ఉందా? క్యూపై ఏఐ. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. క్యూపై ఏఐ అనే ఈ స్టార్టప్ కంపెనీ వచ్చేసి లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలోనే మొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ మనకి ఈ ఏఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మనకి ఈ కంప్యూటింగ్ సిస్టమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొదటిది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 2012వ ప్రశ్న, 212th క్వశ్చన్ మనం చూసుకుంటే, UNCAT విడుదల చేసిన 2025 టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నివేదిక ప్రకారం 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లోని మన ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నారండి. ఓకేనా? మన ఇండియా ర్యాంక్ ఎంత? సో ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేస్తారు కదా ఏఐలోని, మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 10వ ర్యాంక్లో ఉందన్నమాట. 10th ర్యాంక్లో మన ఇండియా ఉన్నది. ఓకేనా? సో ఫస్ట్ ర్యాంక్లో చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, USA ఉంది, నెక్స్ట్ చైనా ఉందన్నమాట. $67 బిలియన్ పెట్టింది యునైటెడ్ స్టేట్స్, USA. చైనా వచ్చేసి $7.8 బిలియన్ పెట్టింది. మన ఇండియా వచ్చేసి $1.4 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియాలో ఇప్పుడు ఏమంటున్నారు? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు, ప్రైవేట్గా. ఓకేనా? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గా. సో నెక్స్ట్ 213 క్వశ్చన్ చూసుకుంటే, ఏటీఎం ఆన్ వీల్స్ అని ఒక ట్రైన్లోని ఏటీఎంని స్టార్ట్ చేశారనమాట, ఒక అంటే ట్రయల్ రన్ కింద మొదటిసారిగా. అది ఏ ట్రైన్లో అని అడుగుతున్నారు. ఏ ట్రైన్ అంటే పంచ్వటి ఎక్స్ప్రెస్ అండి. పంచ్వటి ఎక్స్ప్రెస్, మన్మద్ CSMT పంచ్వటి ఎక్స్ప్రెస్ అనమాట. ఓకేనా? సో పంచ్వటి ఎక్స్ప్రెస్లో అయితే ఆ మినీ ప్యాంట్రీ స్పేస్ ఉంటుంది కదా, అందులోని కొంచెం తీసి ఆ ఏటీఎం అనేది సెట్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ట్రైన్లోంచి కూడా జనాల దగ్గర నుంచి డైరెక్ట్గా మనీ తీసుకోకుండా ఏ విధంగా సంపాదించవచ్చు అని దాంట్లో ఈ ఐడియా కూడా వచ్చిందనమాట. సో అందుకని ఏటీఎం అయితే ట్రయల్ రన్లో స్టార్ట్ చేశారు. చూద్దాం, అది కనుక సక్సెస్ అయితే మిగతా అన్ని ట్రైన్స్లో కూడా అలాగే నెమ్మదిగా ఒక దాంట్లో కూడా తీసుకొస్తారనమాట. ఓకేనా? సో మొదటగా స్టార్ట్ చేసింది అయితే పంచ్వటి ఎక్స్ప్రెస్. సో నెక్స్ట్ 214 క్వశ్చన్ మనం చూసుకుంటే, బిహు ఫెస్టివల్ వచ్చేసి మనకి అస్సాంలో జరుపుకుంటారండి మిడ్ ఏప్రిల్లోని.
ఓకేనా. ఇది దేన్ని సూచిస్తుంది అంటే అస్సాం యొక్క న్యూ ఇయర్, నూతన సంవత్సరాన్ని, అలాగే అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అవుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి అంటున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా ఇమేజ్లో చూడొచ్చు, రొంగలి బిహు లేదా దీన్నే బోహగ్ బిహు అని కూడా అంటారు. సో ఒకసారి ఈ బిహులు మనకి 3 ఫెస్టివల్స్ ఉన్నాయి బిహుల్లో. బోహగ్ బిహు అలాగే రొంగలి బిహు ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని మరియు వసంతాన్ని జరుపుకుంటుంది. కటి బిహు లేదా కంగాలి బిహు ఇది వచ్చేసి క్రాప్ ప్రొటెక్షన్కి అసోసియేట్ అయ్యి ఉంది, పంట రక్షణకి, అలాగే గ్రోయింగ్ సీజన్ అలాగే పెరుగుతున్న కాలంతో ముడిపడి ఉందన్నమాట. మగ్ బిహు లేదా బోగలి బిహు అంటున్నారు, దీన్ని హార్వెస్ట్ అలాగే ఎండ్ ఆఫ్ ది ఇయర్ పంట మరియు సంవత్సరం ముగింపుని జరుపుకుంటుంది అనమాట. ఈ 3 బిహూస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి మెయిన్గా చూసుకుంటే బోహగ్ బిహు లేదా రొంగల్ బిహు అనొచ్చు. అది అన్నిటికంటే మోస్ట్ వైబ్రెంట్ అనమాట. ఓకేనా. సో అది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 215th క్వశ్చన్ మనం చూసుకుంటాం. అది ఎప్పుడు జరుపుకుంటారో క్లియర్గా మనం చూసాం కదా, మిడ్ ఏప్రిల్లో, ఏప్రిల్ మధ్యలో. సో 215th క్వశ్చన్, 7th సెక్రటరీ జనరల్ కామన్వెల్త్ 2025లో మొదటి ఆఫ్రికన్ ఉమెన్, తొలి ఆఫ్రికన్ మహిళ చేపట్టారనమాట సెక్రటరీ జనరల్ కింద. ఆవిడ పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఆవిడ పేరు షిర్లీ అయోర్కర్ బోచ్వే. ఓకే, షిర్లీ అయోర్కర్ బోచ్వే. ఈవిడ ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఆఫ్రికా, మొదటి ఆఫ్రికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాబట్టి ఇంపార్టెంట్ ప్రశ్న కింద మనం చెప్పుకోవచ్చు. 7th సెక్రటరీ జనరల్ దేనికి? కామన్వెల్త్ అట్ ది బినాకియల్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ లోని అపాయింట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 216th క్వశ్చన్ మనం చూసుకుంటే, అహ్మదాబాద్ జమల్పూర్ ఏరియా నుంచి ఒక ట్రెడిషనల్ టెక్స్టైల్ క్రాఫ్ట్కి జిఐ ట్యాగ్ లభించిందనమాట. జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ లభించిన ఆ టెక్స్టైల్ క్రాఫ్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. దాని పేరు సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనమాట. సౌదాగరి బ్లాక్ ప్రింట్. సో ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ వచ్చేసి ఎక్కడి నుంచి? జమల్పూర్, అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది కదా అహ్మదాబాద్. ఓకేనా, దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చిన జిఐ ట్యాగ్స్ చూసుకుంటే వరంగల్ చపాటా చిల్లీ, దీన్నే టొమాటో చిల్లీ అని కూడా అంటాం, దీనికి లభించింది. ఓకే, వరంగల్ అనగానే మీకు అర్థమైపోవాలి తెలంగాణ నుంచి. అలాగే కేరళాస్ ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్ కనడిపియా, దీనికి కూడా జిఐ ట్యాగ్ లభించడం జరిగిందనమాట. ఓకేనా. 217 క్వశ్చన్, ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటున్నారు. ఎప్పుడండి? ఏప్రిల్ 22, ఏప్రిల్ 22 అనమాట. ఓకేనా. సో 2025 2025 థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్ అండి. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేది 2025 థీమ్. సో నెక్స్ట్ 218 క్వశ్చన్ మనం చూసుకుంటే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చేసి డెవలప్ చేసింది అనమాట ఒక మొబైల్ అప్లికేషన్. మోదీ గారు రీసెంట్గా మన్ కీ బాత్లో దాని గురించి చెప్పారు. ఆ యాప్ పేరేంటి? ఆ యాప్ పేరేంటంటే ఇక్కడ క్లియర్గా ఉందా, సచేత్ యాప్ అనమాట. సచేత్ యాప్ని NDMA డెవలప్ చేసింది. అది దాని గురించి మోదీ గారు మన్ కీ బాత్లో చెప్పారు. సో ఈ సచేత్ యాప్ అనేది ఏం చేస్తుంది అంటే, న్యాచురల్ డిజాస్టర్స్, మనకి ఏవైతే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయో వాటి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎప్పటికప్పుడు సిటిజన్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. విపత్తుల సమయంలో సమాచారం అందించడం, అలాగే అప్రమత్తంగా ఉండడాన్ని మెరుగుపరచడం కోసం రూపొందించబడింది అనమాట. అయితే రీసెంట్గా మయన్మార్లో ఎర్త్క్వేక్ కూడా వచ్చింది కదండి. అప్పుడు ఇండియా అలర్ట్గా ఉంది కాబట్టి అప్పుడు ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్కి థాయిలాండ్కి హెల్ప్ చేసింది. ఆపరేషన్ బ్రహ్మ ఈ బిట్ కూడా మనం చూసాం కదా. సో అలా చేయగలగాలంటే మనం అలర్ట్గా ఉండాలంటే మనకు తెలియాలి కదా. సో అందుకని ఈ యాప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 219 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ యాక్ట్ని వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 కింద మార్చారంటున్నారు. సో ఏ యాక్ట్ని, ముందుండే యాక్ట్ని ఇప్పుడు దీని కింద మార్చారు అని అడుగుతున్నానండి. వక్ఫ్ యాక్ట్ 1995ని మార్చడం జరిగిందనమాట కొత్తగా, వక్ఫ్ యాక్ట్ 2025 కింద. అందుకే అమెండ్మెంట్ అని క్లియర్గా ఉంది కదా. వక్ఫ్ సవరణ చట్టం 2025. ఏంటి ఇందులోని అసలు ఎందుకు మార్చారు అంటే, ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్, వీటి లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అనేవి కొన్ని ఎదుర్కొంటున్నాయన్నమాట. సో వాటిని
మనకి కరెక్ట్గా మేనేజ్ చేయడానికి, ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి ఈ బిల్ని మెయిన్గా అయితే పట్టుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇందులో ఇంకొన్ని చేంజెస్ కూడా జరిగాయండి. ఆ బోర్డు మెంబర్స్లో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి, ఒకసారి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ 220 క్వశ్చన్ మనం చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఇక్కడే క్లియర్గా చూడొచ్చు. ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే మనం జరుపుకుంటాం, ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఓకేనా? సో 2020 థీమ్ చూసుకోండి, హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. విపత్తులు మరియు ఘర్షణల నుండి వారసత్వం ప్రమాదంలో ఉంది. ఓకే, తెలుగులో వద్దు. హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంగ్లీష్లోదే చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఏప్రిల్ 18న జరుపుకుంటారు. అండ్ ఐకోమోస్ విల్ సెలబ్రేట్ ద థీమ్. ఇక్కడ ఇంకొక థీమ్ కూడా ఉంది, ఒకసారి కొంచెం చూడండి, బట్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది, బట్ స్టిల్ హెరిటేజ్ అండర్ థ్రెట్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ఐకోమోస్ యాక్షన్స్ అని అంటున్నాడు. ఓకేనా? సో మెయిన్గా మాట్లాడుకుంటే హెరిటేజ్ అండర్ థ్రెట్ అంటే మనకి వారసత్వం ప్రదేశాలు, అవి వారసత్వం అనేది ప్రమాదంలో ఉంది. డిజాస్టర్స్, కాన్ఫ్లిక్ట్స్ అంటే ఆ విపత్తుల వల్ల లేదా ఈ గొడవల వల్ల, అది మెయిన్ థీమ్ యొక్క సారాంశం అనమాట. సో నెక్స్ట్ 221 క్వశ్చన్ మనం చూసుకుంటే సెక్రటరీ ఆఫ్ డిఏఆర్ఈ అలాగే ఐసిఏఆర్కి డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారండి. ఓకేనా? ఎవరిని అపాయింట్ చేశారు? డిఏఆర్ఈకి సెక్రటరీ కింద, ఐసిఏఆర్కి డైరెక్టర్ జనరల్ కింద మంగీలాల్ జాట్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. 3 years టర్మ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? 3 సంవత్సరాల టర్మ్ అనేది ఉంటుంది. డిఏఆర్ఈ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. అలాగే ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఓకేనా? దీనికి డైరెక్టర్ జనరల్ కింద, డిఏఆర్ఈకి సెక్రటరీ కింద. సో నెక్స్ట్ 222nd క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఆఫ్రికన్ కంట్రీ ఐఎస్ఏ అంటాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తోని సైన్ చేయడం జరిగింది. ఒక పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్, కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ సిపిఎఫ్ సైన్ చేయడం జరిగింది. ఏ ఆఫ్రికన్ కంట్రీ? మొదటి ఆఫ్రికన్ కంట్రీ ఏది అంటున్నారు. ఏది అది? మారిషస్ అండి. మారిషస్ సైన్ చేయడం జరిగిందనమాట ఐఎస్ఏతో. ఏంటి ఐఎస్ఏ? ఇక్కడ పేరులోనే అర్థం అయిపోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే మెయిన్గా ఏంటి ఫోకస్ అనేది? ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ టాప్ సోలార్ అంటే పైన రూఫ్ టాప్లోని ఫ్లోటింగ్, అండ్ సోలార్ పవర్డ్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్. సో మొత్తాన్ని సోలార్తో వర్క్ అయ్యే సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళిందనమాట. ఓకేనా? సో మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఇది 4వ దేశం, కానీ ఆఫ్రికన్ కంట్రీలో చూసుకుంటే మనకి మొదటి దేశం అనమాట. సో ఆ 4 దేశాలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మిగతా 3 దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా ఆల్రెడీ సైన్ చేసే ఈ 3, తర్వాత ఇప్పుడు మారిషస్ సైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 223 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఏ దేశంతో మన భారతదేశం చేసుకుంది 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ని ఇండియన్ నేవీకి ఇవ్వడానికి? ఏ దేశంతో అంటే ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఈ ఒప్పందం విలువ వచ్చేసి 64,000 కోట్లు. దీనికి ఏమిస్తారు వాళ్ళు? 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ ఇస్తారనమాట మన ఇండియన్ నేవీకి. ఈ అప్పుడే వెంటనే రావు, 2028 మధ్యలో కానీ మధ్యలో నుంచి మొదలయ్యి 2030 కల్లా ఈ 26 జెట్స్ని మనకి అందించడం జరుగుతుందనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఇది. సో నెక్స్ట్ 224 క్వశ్చన్ మనం చూసుకుంటే వరల్డ్ మలేరియా డే ఎప్పుడు జరుపుతారు అని అడుగుతున్నారండి. వరల్డ్ మలేరియా డే ఇక్కడే చూడొచ్చు మీరు, 25th ఏప్రిల్ని జరుపుతారు. ఏప్రిల్ 25న మనం వరల్డ్ మలేరియా డే జరుపుకుంటాం. చూసుకోండి దీని సిగ్నిఫికెన్స్ చూడండి. 2023లోని 5,97,000 మంది మలేరియాతో చనిపోయారండి. అంటే సుమారుగా 6 లక్షల మంది చనిపోయారు. 263 మిలియన్ కేసులు వచ్చాయంట 2023లోని. అలాగే 95% ఆఫ్ ఆల్ మలేరియా కేసెస్ ఆర్ ఇన్ WHO ఆఫ్రికన్ రీజియన్లోనే ఉన్నాయంట ఎక్కువ. 95% కేసులన్నీ కూడా. ఓకేనా? సో 2025 థీమ్ మనం చూసుకుంటే మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. ఓకేనా? మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డే జరుపుకుంటారు. సో నెక్స్ట్ 225 క్వశ్చన్ మనం చూసుకుంటే సిటీ కీ ఆఫ్ హానర్, లిస్బన్ సిటీ
మేయర్ ఆఫ్ లిస్బన్ ప్రెజెంట్ చేశారనమాట. అది ఎవరికి అని అంటున్నారు, క్లియర్గా మనం ఇమేజ్లో చూస్తేనే అర్థమైపోతుంది. ద్రౌపది ముర్ము గారికి ఈ సిటీ కీ ఆఫ్ హానర్ ఇవ్వడం జరిగింది లిస్బన్ మేయర్. ఓకేనా. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. లిస్బన్ పోర్చుగల్లో ఉందన్నమాట, సిటీ కీ ఆఫ్ హానర్. సో నెక్స్ట్ 226 క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ లోని ఫస్ట్ ఎవర్ విక్టరీ అనేది బహ్రెయిన్ సర్క్యూట్కి, అట్ ద బహ్రెయిన్ సర్క్యూట్లోని మెక్లేరెన్స్కి ఫస్ట్ ఎవర్ విక్టరీ అనేది ఒకరు అందించారు. అది ఎవరు అని అడుగుతున్నానండి. ఓకేనా, అది ఎవరు అంటున్నారు. ఎవరు? ఆస్కార్ పియాస్త్రీ. ఆస్కార్ పియాస్త్రీ వచ్చేసి ఇతను ఆ మెక్లారెన్స్కి అందించడం జరిగిందనమాట. సో ఆస్కార్ పియాస్త్రీ ఆఫ్ మెక్లారెన్ క్లెయిమ్డ్ విక్టరీ అట్ 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్. ఇది అతనికి ఈ సీజన్లో రెండవ విన్ అంట, రెండవ విజయం అంట. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ 227 క్వశ్చన్ మనం చూసుకుంటే అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు అని అంటున్నారు. అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ని జరుపుకుంటారు, April 14th. ఓకేనా. సో అంబేద్కర్ జయంతి మనకు అందరికీ తెలుసు. అంబేద్కర్ గారికి భారత రత్న కూడా రావడం జరిగింది. ఎప్పుడు? 1990లో 1990లో భారత రత్న రావడం జరిగింది. సో బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా April 14న అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 228 క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్కి మొదటిసారి ఫ్రెడ్ డేరింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు వచ్చిందనమాట. అది ఎవరికి అని అడుగుతున్నారు. ఎవరికి వచ్చింది? మొదటిసారిగా సుదర్శన్ పట్నాయక్ గారికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సుదర్శన్ పట్నాయక్ గారు అనమాట. ఓకేనా. సో ఇది మొదటిసారి, భారతదేశంలోనే మొదటిసారి. సో ఇతనికి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు కూడా లభించడం జరిగింది అనమాట. హీ ఈజ్ ఫ్రమ్ ఒడిశా నుంచి ఈ ఆర్టిస్ట్ అనమాట. ఓకేనా. సో మొదటి ఇండియన్ అయ్యారు. ఓకేనా. ఏంటి? ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయుడు అయ్యాడు. ఓకే. సో నెక్స్ట్ 229 క్వశ్చన్ మనం చూసుకుంటే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్ని ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ టు ఫాలో ఏ పోలార్ ఆర్బిట్. ఏ మిషన్ లాంచ్ చేసింది స్పేస్ ఎక్స్? పోలార్ ఆర్బిట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ టు ఫాలో ఏ పోలార్ ఆర్బిట్. స్పేస్ ఎక్స్ వచ్చేసి లాంచ్ చేసింది. ఏ మిషన్ అని అడుగుతున్నారు. అది ఏ మిషన్? ఫ్రేమ్ 2 మిషన్ అండి. ఫ్రేమ్ 2, FRAM2 మిషన్ అనమాట. సో ఈ FRAM2 మిషన్లోని ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఇది. సో ఇందులో మనకి మనుషులు వెళ్తారు, కాకపోతే ఏంటి, ఏ ఆర్బిట్లో వెళ్తారు? పోలార్ ఆర్బిట్, అంటే పోల్స్ చుట్టూ తిరుగుతుంది అనమాట. అది పోల్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫస్ట్ క్రూడ్ మిషన్ అనమాట. ఓకేనా. మొదటి మానవ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇందులో ఏం స్టడీ చేస్తారు అసలు, అలా తిరిగి ఏం ప్రయోజనం అంటే క్లియర్గా చూసుకోండి. హ్యూమన్ హెల్త్ ఎలా ఉంటుంది స్పేస్లో. ఓకేనా. ఒక 22 పరిశోధనలు, అధ్యయనాలు అక్కడ జరుపుతున్నారంట. అందులో మెయిన్గా చూసుకుంటే అంతరిక్షంలో మొదటి ఎక్స్రే తీస్తున్నారు. అలాగే కండరాలు మరియు అస్థిపంజర ద్రవ్యరాశిని నిర్వహించడానికి, అలాగే వ్యాయామ అధ్యయనాలు చేశారంట. అలాగే మైక్రో గ్రావిటీలో పుట్టగొడుగులను కూడా పెంచారంట. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. 22 రీసెర్చ్ స్టడీస్ అనేవి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 230 క్వశ్చన్ మనం చూసుకుంటే నేషనల్ మెరీటైమ్ వరుణ అవార్డ్ ఎవరికి లభించింది అంటున్నారు. ఎప్పుడు? 62వ నేషనల్ మెరీటైమ్ డేలో ఎవరికి ఇచ్చారు అవార్డు అంటే కెప్టెన్ రాజేష్ ఉన్ని గారికి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి, ఇదే హైయెస్ట్ ఇండివిజువల్ రికగ్నిషన్ ఇన్ ఇండియాస్ మెరీటైమ్ సెక్టార్. చూడండి, భారతదేశ నౌకాయాన రంగంలోని అత్యున్నత వ్యక్తిగత గౌరవం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది ఎవరికి వచ్చింది? కెప్టెన్ రాజేష్ ఉన్ని గారికి రావడం జరిగింది. ఇతను సినర్జీ మెరైన్ గ్రూప్ని యొక్క ఫౌండర్ కూడా. ఓకే. సో నెక్స్ట్ 231 క్వశ్చన్ మనం చూసుకుంటే వరల్డ్ లివర్ డే 2025 థీమ్ ఏంటి అంటున్నారు. 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం యొక్క థీమ్ ఇక్కడే ఉంది. థీమ్ ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో వరల్డ్ లివర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? April 19న జరుపుకుంటారు. April 19న జరుపుకుంటారు.
ఓకేనా. సో థీమ్ ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో మెయిన్గా తెలుసు కదా ఎలాగ లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఫ్రూట్స్, డైట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్, వీటన్నిటి వల్ల లివర్లోని డిజార్డర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ 232 క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 వెర్కాల్ దళిత్ లిటరరీ అవార్డ్ ఎవరికి లభించింది అంటున్నారు. ఇది వానం ఆర్ట్ ఫెస్టివల్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరికి లభించింది అంటే పి శివకామి గారికి లభించడం జరిగింది. శివకామి గారు వచ్చేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, నోటెడ్ రైటర్ కూడా, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా అనమాట. ఈవిడికి వెర్కాల్ లిటరరీ అవార్డు అనేది రావడం జరిగింది. అక్కడ వానం ఆర్ట్ ఫెస్టివల్లో ఇది ప్రదానం చేశారు. క్యాష్ ప్రైజ్ 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ 233 క్వశ్చన్ మనం చూసుకుంటే అస్సాం గవర్నమెంట్ వచ్చేసి 40 లక్షల SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ హెల్ప్ చేయడానికి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేసిందనమాట. టు బికమ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. ఆ స్కీమ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆ క్లియర్గా 1,00,000 అని ఉంది కదా, లాఖ్పతి బైదియో స్కీమ్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి కూడా 35,000 రూపాయలు ఇస్తారు. సో వాళ్ళు చిన్న ఏమైనా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ చిన్న బిజినెస్లు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు సంపాదించేలాగా, అంటే 35,000 ఇచ్చారు కదా, 35,000 ఇన్వెస్ట్మెంట్తో 1,00,000 రూపాయలు సంపాదించేలాగా అందరూ లక్షాధికారులను చేయాలని ఈ స్కీమ్ అనమాట. ఓకేనా. లాఖ్పతి బైడియా. సో నెక్స్ట్ 234 క్వశ్చన్ మనం చూసుకుంటే విజింగం ఇంటర్నేషనల్ సీపోర్ట్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేశారు అంటున్నారు, ఎక్కడ ఇనాగరేట్ చేశారు. చూడొచ్చు ఇక్కడ మీరు మోదీ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. అది ఎక్కడ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు కేరళ చీఫ్ మినిస్టర్ కూడా మీరు అక్కడ కనిపిస్తున్నారు. ఎవరు? కేరళలో ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ సీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంది? తిరువనంతపురం, కేరళ దగ్గరలో మనకి కనిపిస్తుంది ఈ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్. భారత తొలి సెమీ ఆటోమేటెడ్ డిప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఓకేనా. సో సుమారుగా 18,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. ఎవరెవరి మధ్య? కేరళ గవర్నమెంట్ అలాగే అదానీ పోర్ట్స్, ఈ రెండింటి మధ్య ఈ ఒక పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో నెక్స్ట్ 235 క్వశ్చన్ మనం చూసుకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. దేనికి? ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ రిక్షాస్ని ఉమెన్కి ఇవ్వడానికి. ఆ స్కీమ్ పేరేంటి అంటున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు పింక్ కలర్లో ఉన్నాయి అన్ని ఆటోలను. సో పింక్ ఈ రిక్షా ఇనిషియేటివ్ అనమాట ఇది. ఓకేనా. పింక్ ఈ రిక్షా ఇనిషియేటివ్. సో ఏంటి అంటే ఉమెన్కి కొంచెం సబ్సిడీస్ ఇస్తూ, అంటే గవర్నమెంట్ నుంచి 25,000 సెంటర్ నుంచి, 75,000 స్టేట్ నుంచి, అంటే టోటల్గా 1,00,000 రూపాయలు అనేది గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చి మిగతాది 10% డౌన్ పేమెంట్ వీళ్ళు కట్టుకొని మొత్తానికి ఇలా ఉమెన్కి సపరేట్గా ఒక 10,000 ఎలక్ట్రిక్ రిక్షాస్ అనేవి ఇవ్వాలి అనేది టార్గెట్తోని లాంచ్ చేశారు మొదటగా పూణేలో. ఓకేనా. సో నెక్స్ట్ 236 క్వశ్చన్ మనం చూసుకుంటే సెర్బియా కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సెర్బియా కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జూరో మకుట్ వచ్చేసి సెర్బియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్ కింద రావడం జరిగింది. ముందు ప్రైమ్ మినిస్టర్కి యాంటీ కరప్షన్, అక్కడ ముందు ప్రైమ్ మినిస్టర్ని కొంచెం ఏదో కరప్షన్ ఇష్యూస్లోని అతన్ని తీసి కొత్తగా ఇతన్ని పెట్టాడు అనమాట. ఓకే. నెక్స్ట్ 237 క్వశ్చన్ మనం చూసుకుంటే టైగర్ ట్రియంప్ 2025 అనే ఈ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ దేశాలంటే ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్ అనమాట. చూసుకోండి, ఇది 4th ఎడిషన్. ఇది క్లియర్ చూసుకోండి. బైలేటరల్ ట్రై సర్వీస్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. ఈ భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ అంటే ట్రై సర్వీస్ అనే కానీ అర్థం అవ్వాలి మీకు. ఇందులోని ఇండియన్ నేవీ, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్, అలాగే యుఎస్ కౌంటర్ పార్ట్స్, యుఎస్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే డిజాస్టర్స్ వచ్చాయో వాటికి ఎంత ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవ్వాలి.
నేవీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆర్మీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎయిర్ ఫోర్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో వాటిని కొంచెం ప్రాక్టీస్ అనేవి చేస్తుంటారు. ఎక్సర్సైజ్ అంటేనే కదా, ఓకేనా. సో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇందులోని యాక్టివిటీస్ లైక్ డ్రోన్ టెక్, స్పేస్ కోఆపరేషన్, స్లిథరింగ్ ఆపరేషన్స్, సో ఇవన్నీ కూడా హైలైట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ 238 క్వశ్చన్ మనం చూసుకుంటే, సంజీవ్ చోప్రా గారి బుక్ ద గ్రేట్ కన్సిలేటర్ ఫోకసెస్ ఆన్ విచ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లైఫ్? ఏ భారతదేశ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి జీవితం మీద ఆధారపడి ఉంది ఈ బుక్, ద గ్రేట్ కన్సిలియేటర్ సంజీవ్ చోప్రా గారు రాసిన ఈ బుక్. ఇక్కడ మీరు చూడొచ్చు లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇతను ఏంటి, భారతదేశం యొక్క 2వ ప్రధానమంత్రి అన్నమాట. ఇతను చాలా గొప్ప పనులు చేశారు కదా, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే బిఎస్ఎఫ్ని స్టార్ట్ చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారే. అలాగే జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ని కూడా తీసుకొచ్చింది కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారే, ఓకేనా. సో నెక్స్ట్ 239th క్వశ్చన్ మనం చూసుకుంటే, MEITY అంటాం, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యింది ఐఆమ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్ని లాంచ్ చేసింది? క్లియర్గా మీరు చూడొచ్చు, అక్కడ సర్క్యులర్ ఉంది. సర్క్యులర్ ఎకానమీ ICCEతో కొలాబరేట్ అయింది, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ. సో మీరు ఇక్కడ సర్కిల్ అనగానే మీకు ఇక్కడ అర్థం అయిపోవాలి ఏంటి అంటే ఈ రీసైక్లింగ్ అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే రీసైక్లింగ్. ఒక 30 ఇండియన్ ఇన్నోవేషన్స్ని, ఒక 30 వినూత్నమైన భారత ఆవిష్కరణలు ఉన్నాయన్నమాట. సో వాటిని క్లియర్గా ఫోకస్ చేస్తూ మెయిన్గా థీమ్స్ ఏంటి, డిజైన్ టు లాస్ట్, వర్క్ విత్ నేచర్, యూజ్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్, అంటే ఉన్న రిసోర్స్ని వాడుతూ మళ్ళీ వాటిని రీసైకిల్ చేయగలగాలి, ఓకేనా. సో వేస్ట్ అయిపోకుండా మళ్ళీ వాటిని రీసైకిల్ చేయాలి. అలాగే లేదంటే బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్, అంటే ఇప్పుడు ఆ ప్యాకేజింగ్ అనేది ఏమవ్వాలి, భూమిలో కలిసిపోవాలి. ఇప్పుడు నార్మల్ ఈ కవర్స్ అనేవి ఎక్కడ కలవు కదండి, అవి 1000 సంవత్సరాలు పడుతుంది. బట్ అలా కాకుండా అయితే ఇలా కలిసిపోయేలాగా, లేకపోతే రీసైకిల్ చేసేలాగా, సో వీటిని మెయిన్గా పెట్టుకున్నారనమాట. సో నెక్స్ట్ 240 క్వశ్చన్ మనం చూసుకుంటే, డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు రీసెంట్గా పాస్ అవే అయిపోయారు. అతను ఏ ఆర్గనైజేషన్కి చైర్మన్ కింద వ్యవహరించేవారు? ఇస్రోకి ఇంతకుముందు చైర్మన్ కింద వ్యవహరించడం జరిగిందనమాట. 1994 నుంచి 2003 వరకు చైర్మన్ కింద ఉన్నారు. సో ఇతను ఉన్నప్పుడు చాలా ఆపరేషన్స్ PSLVకి సంబంధించి కానీ, లేదంటే GSLV డెవలప్మెంట్ కానీ, లేదా IRS-1A ఇండియాస్ ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పంపించినప్పుడు కానీ, లేదా భాస్కర 1 and 2 కూడా మనకి ఇతను ఉన్నారనమాట, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. కస్తూరి రంగన్ గారు ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్ అనమాట, ముందు చైర్మన్, మాజీ చైర్మన్. సో నెక్స్ట్ 241 క్వశ్చన్ మనం చూసుకుంటే, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చేసి ఏ ఇన్స్టిట్యూషన్తోని పార్ట్నర్ అయింది వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ లాంచ్ చేయడానికి అని అడుగుతున్నారు అనమాట, ఓకేనా. IIT బాంబేతో పార్ట్నర్ అయింది. ఏంటి ఈ వెహికల్ టు గ్రిడ్ అంటే సింపుల్ అండి, ఏమి లేదు. నార్మల్గా ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ యూనిట్ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటారా, కానీ ఇప్పుడు రివర్స్లోని వెహికల్ నుంచి కూడా దీనికి ఛార్జింగ్ ఇచ్చేలాగా అది వెహికల్ టు గ్రిడ్ అని దీన్ని కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ని పట్టుకొచ్చారనమాట. ఇది ఎవరి సహాయంతో, IIT ముంబై IIT బాంబే పార్ట్నర్తో, ఓకేనా. సో సింపుల్గా ఆల్సో సప్లై పవర్ బ్యాక్ టు గ్రిడ్, తిరిగి విద్యుత్తుని సరఫరా చేయడానికి, తిరిగి గ్రిడ్కి ఇవ్వడానికి అనమాట, ఓకే. సో నెక్స్ట్ 242 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియా పోస్ట్ వచ్చేసి ఒక MOU కుదుర్చుకుందనమాట ఒక ఆర్గనైజేషన్తో, డోర్ టు డోర్ KYC సర్వీసెస్ని అందించడానికి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి. అది ఎవరికి అంటున్నారు, అది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్కి అనమాట. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్తో ఇండియా పోస్ట్ MOU కుదుర్చుకుంది డోర్ టు డోర్ KYCకి, ఓకేనా. సో నెక్స్ట్ 243 క్వశ్చన్ మనం చూసుకుంటే, మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ MOU కుదుర్చుకున్నారు ఒక కంపెనీతో, జాబ్స్ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ నుంచి జాబ్స్ ఎక్కువ మందికి ఇవ్వడానికి. అది ఏంటి అంటే స్విగ్గీతో కుదుర్చుకున్నారనమాట, ఓకేనా. స్విగ్గీతో కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ MOU నుంచి మనకి సుమారుగా ఒక 12 లక్షలు ఉద్యోగాలు అనేవి కల్పించాలి అనేది ఈ నెక్స్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇవ్వాలి అనే ఫోకస్తో ఇక్కడ ఈ కొలాబరేషన్ అనేది అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరెవరి నుంచి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సైన్ చేసింది MOU ఎవరితో, స్విగ్గీతో. దేన్ని ప్రమోట్ చేయడానికి, గిగ్ అండ్ లాజిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడానికి.
సో నెక్స్ట్ 244 క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ప్రైవేట్ సెక్రటరీ కింద ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆవిడ పేరు ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఆవిడ పేరు ఏంటి? ఓకేనా, నిధి తివారీ గారు అనమాట. నిధి తివారీ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇప్పుడు ప్రైవేట్ సెక్రటరీ కింద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 245 క్వశ్చన్ మనం చూసుకుంటే FICCI's మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ 2025లో చైర్పర్సన్ కింద ఎవరిని అపాయింట్ చేశారన్నారు? ఇక్కడే మీరు చూడొచ్చు, కమల్ హాసన్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. దేనికి? FICCI మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సౌత్. ఓకేనా, సో ఇది కాన్క్లేవ్ జరిగిందనమాట. అక్కడ అనౌన్స్మెంట్ అనేది కూడా జరిగిందని చెప్పొచ్చు. ఓకే, కమల్ హాసన్ గారు అందరికీ తెలుసు. ఓకే, సో నెక్స్ట్ 246 క్వశ్చన్ మనం చూసుకుంటే లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అనే అవార్డు ఒక ఇండియన్ డాక్టర్కి వచ్చిందనమాట. ఎవరిచ్చారంటే టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 ఇచ్చారు ఒక ఇండియన్ డాక్టర్కి. ఆ డాక్టర్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. నాగేశ్వర్ రెడ్డి గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ. సో అవార్డెడ్ బై ఎవరిచ్చారు? జపనీస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కమ్యూనిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 247 క్వశ్చన్ మనం చూసుకుంటే గ్లోబల్ వ్యాన్గార్డ్ హానర్ ఎవరికి ఇచ్చారు? ఎక్కడ? 4th యాన్యువల్ గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా 2025లో ఈ గ్లోబల్ వ్యాన్గార్డ్ హానర్ అనేది ఎవరికి ఇచ్చారు? ఇక్కడే మీరు చూడొచ్చు. అవునా, ప్రియాంక చోప్రా గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రియాంక చోప్రా గారికి ఎందుకు ఇచ్చారు అంటే యాక్చువల్లీ గ్లోబల్ని అంటే బాలీవుడ్ని హాలీవుడ్ని కొంచెం అక్కడ మధ్యలో బ్రిడ్జ్ కింద ఉన్నందుకు ఇచ్చారనమాట. సో ఈవెంట్ థీమ్ వచ్చేసి ఫస్ట్ లైట్ అనే థీమ్తో ఈ 4th యాన్యువల్ గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా అనేది నిర్వహించడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ 248 క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి, PFRDA అంటున్నాం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ న్యూ చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? శివసుబ్రమణియన్ రామన్ గారు. ఓకేనా, సో శివసుబ్రమణియన్ రామన్ గారిని 5 సంవత్సరాల పాటు PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క చైర్పర్సన్ కింద నియమించడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 249th క్వశ్చన్ మనం చూసుకుంటే 12th ఎడిషన్ మెన్స్ ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ ఏ సిటీలో జరగబోతుంది అంటే రాజ్గిర్లో జరగబోతుంది. రాజ్గిర్ ఎక్కడుంది చూడండి క్లియర్గా, బీహార్. క్లియర్గా చూడొచ్చు కదా మీరు ఇక్కడ, హాకీ ఇండియా అలాగే బీహార్ స్టేట్ అథారిటీ MOU అనేది కుదుర్చుకుందనమాట. ఓకేనా, ఇది రాజ్గిర్ బీహార్లో హోస్ట్ చేయడానికి ఆ MOU కుదుర్చుకుందనమాట. సో సెకండ్ టైం రాజ్గిర్ హోస్ట్ చేయడం అనమాట ఒక ఇంటర్నేషనల్ ఒక ఈవెంట్ని. అది ఎప్పుడంటే మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్ 2024లో 8th ఉమెన్స్ ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా నిర్వహించింది. అందులో భారతదేశం విన్ అయిందనమాట చైనా మీద. అలాగే సెకండ్ టైం ఇండియా వచ్చేసి మెన్స్ ఏషియా కప్ అనేది హోస్ట్ చేయబోతుంది అనమాట. ఇంతకుముందు చెన్నైలో 2007లో ఈ మెన్స్ ఏషియా కప్ హోస్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ టైం బీహార్లో రాజ్గిర్లో హోస్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ 250 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM అంటాం, దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారండి. ఎవరిని? అమితేష్ కుమార్ సిన్హా గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, చూసుకోండి, ISM అంటున్నాం అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనమాట. ఓకేనా, ఎవరు? అమితేష్ కుమార్ సిన్హాని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అపాయింట్ చేశారు. సో ఓకే అండి, సో నెక్స్ట్ 50 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.